సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎలాంటి రాత పరీక్షలతో పాటు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేవి లేకుండా పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చరికి 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి అన్ని స్టేట్ల వరకు కూడా మనకి ఈక్వల్ ఛాన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో మరి బీకామ్ చేసినా, బీఎస్సీ చేసినా, బీటెక్ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో మనకి ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ కింద ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి నాలెడ్జ్తో పాటుగా టాలీ అకౌంట్స్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ తెలుగు లాంగ్వేజ్ అనేది చదవడం మరియు రాయగలిగేటువంటి స్కిల్స్ అయినా కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్గా వీడియో డిస్క్రిప్షన్లను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకొని రైట్ సైడ్లో మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ అప్లయింగ్ ఫర్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసి నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేము, నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా మీకు ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్, మీకు జెండర్ మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసి మీకు కమ్యూనికేషన్కి సంబంధించిన అడ్రస్తో పాటుగా ఫోన్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్తో పాటు నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి రిలీజన్ దగ్గర హిందూ అయితే హిందూ అని, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క క్యాస్ట్తో పాటుగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అనేట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏ లాంగ్వేజ్ అనేవి చదవడం మరియు రాయగలిగేటువంటి స్కిల్స్ అనేవి ఉంటాయో సో ఒక లాంగ్వేజెస్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు మ్యూచువల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే ఇవ్వండి, లేదంటే ఇక్కడ మీరు సింపుల్గా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఈ విధంగా మెన్షన్ అయితే చేసండి.
నెక్స్ట్ ప్రెజెంట్ కానీ ప్రీవియస్గా కానీ మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేనట్లయితే కనుక ఈ విధంగా మీరు సింపుల్గా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేసేయండి గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి 18th పాయింట్ దగ్గర రైట్ అబౌట్ యువర్ సూటబిలిటీ టు దిస్ పోస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్కి సంబంధించి సూటబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక ఇన్ఫర్మేషన్ అనేది మీకు మీరు వాట్సాప్లో కానీ గూగుల్లో కానీ ఈ విధంగా మీరు సెర్చ్ చేసినట్లయితే కనుక సమ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఆ విధంగా మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మీరు ఇక్కడ ఈ విధంగా ఫిల్ అనేది చేసేయండి గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ దగ్గర వచ్చేసరికి మీ యొక్క ప్లేస్తో పాటు డేట్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ మీకు సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి రిలేటెడ్ డాక్యుమెంట్స్, నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా ఓబీసీ క్యాన్సర్ వచ్చేసరికి నాన్ క్రిమినల్ ఇయర్ సర్టిఫికేటు, నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్ వచ్చేసరికి ఒక సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటుగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ప్రజెంట్ కానీ ప్రీవియస్గా కానీ ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే కనుక సో దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ జిరాక్స్ కాపీస్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పట్టుకొని ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు టాప్లో మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్, రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అన్నవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక పి విజయ్ గోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ, GNNS కృషి విజ్ఞాన కేంద్ర, జమ్మికుంట, డిస్ట్రిక్ట్ కరీంనగర్, తెలంగాణ స్టేట్ 505122 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సో అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయినటువంటి డేట్ నుంచి 10 days లోపు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేట్లయితే కనుక June 3 కల్లా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనము ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది కూడా మనకు కరీంనగర్లోనే ఉంటుంది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.